సిటీలో నిన్న రాత్రి ఉరుములు మెరుపులతోని వర్షం పడ్డది. ఈదురుగాలులతోని కూడిన వడగండ్ల వాన సిటీని ఆగం చేసింది. భారీ వర్షానికి రోడ్ల మీద చెట్లు విరిగిపడ్డాయి, కరెంటు స్తంభాలు కూలిపోయినాయి, ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలల్లా నీళ్లు నిండిపోయినాయి. రాత్రి పడ్డ వానతోని అలర్ట్ అయిన అధికారులు సహాయక చర్యల్ని చేపట్టినారు. రాత్రి 11 గంటలకు ఉరుములు మెరుపులతోటి మొదలైన వాన దాదాపు గంట సేపు ఇడవకుండా కొట్టింది. ఒక్కసారిగా కురిసిన వానతో రోడ్లన్నీ కాలువలైనాయి, నాలాలు, డ్రైనేజీలు పొంగిపోయాయి. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన ఈదురు గాలులకు రోడ్ల మీద చెట్లు, కరెంటు స్తంభాలు, హోర్డింగులు కూలినాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడనే నిలిచిపోయింది. ఇంత పెద్ద మొత్తం మీద మేము ఎప్పుడు చూడలేదు. ఇంత చెట్లు ఇరగడం, వేర్లతో సహా స్తంభాలు ఊరిపోయి, వైర్లు తెగిపోయినాయి. యాక్చువల్గా ఇక్కడ వాటర్ అంతా వచ్చేసి చాలా కష్టపడుతున్నామండి. నీళ్లు కూడా పైకి వస్తలేవు, నల్ల అంతా మునిగిపోయింది. ఆఫీసు పోవాలంటే బైకులు, కార్లు అన్ని కూడా వాటర్ తోటే నిండిపోయాయి. बारिश हुई है 2-3 फीट तक पानी पूरा ठहरा है. रिवर्स पानी इधर आके झाड़ा गिर गए, पूरे रोड का पूरा रोड ब्लॉक होगा. पूरा पानी ठहरा हुआ था, पूरा पानी बहते हुए पूरा आम और पूरा हमारा तरबूज वगैरह पूरा कितना भी है जमा माल पूरा बहते हुए पूरा रोड पे ऊपर आ गया. पूरा पानी माल तो हज़ारों रुपए का माल खराब होगा, उसका कोई लिमिट ही नहीं लगा. నగరంలో సగటున 6 సెంటీమీటర్ల వాన పడింది. సెంట్రల్, నార్త్ జోన్ల ఎక్కువ వాన పడ్డది. శ్రీనగర్ కాలనీలా ఎక్కువగా 9.5 సెంటీమీటర్ల వర్షం పడ్డది. సిటీలా చాలా చోట్ల కరెంట్ బంద్ అయి రాత్రంతా జనం చీకట్లోనే గడిపారు. కరెంట్ ఇచ్చేందుకు అప్పటికప్పుడే ఆఫీసర్లు ప్రయత్నాలు మొదలు పెట్టినారు. సాయంత్రం కల్లా అన్ని ఏరియాల్లో కరెంట్ ఇచ్చారు. ఈ హెవీ లైటింగ్ తోటి ఈ 132, 220 kV సబ్స్టేషన్లు కొద్దిపాటు ఇంటరప్షన్ వచ్చింది. దాంతోపాటు జర అంధకారం ఎక్కువ ప్రాంతాల్లో కనబడింది. 2400 మెగావాట్ల లోడు ఉన్నది. 10:30కున్న లోడు 12 గంటల వరకు 650 మెగావాట్లకు పడిపోయింది ఇంటరప్షన్. వర్షం ఆగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు, ఈ సమయం వరకు మా స్టాఫ్, మా ఇంజనీర్లు, ఎస్సీలు, సిఈలు, వర్కర్స్ అందరూ రాత్రుల నుంచి పనిచేస్తున్నారు. చాలా డివిజన్లో 11 kV బ్రేక్ డౌన్స్, అన్ని 33 kV అన్ని సబ్స్టేషన్లకు సప్లై ఇవ్వడం జరిగింది. రాత్రి నుంచే జీహెచ్ఎంసీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కలిసి పనిచేయడంతో తొందరగా మామూలు పరిస్థితి వచ్చిందన్నారు. ఈదురు గాలులున్నందువల్ల హోర్డింగ్ల మీద కూడా నజర్ పెట్టమని చెప్పారు. రిగార్డింగ్ హోర్డింగ్స్ కూడా లక్కీలీ ఇంత వర్షం పడి ఇంత గాలి వచ్చినా కూడా అవన్నీ హోర్డింగ్స్కు ఉన్నటువంటి పేపర్స్ కానీ వాట్ ఎవర్ మెటీరియల్ టర్న్ అయింది కానీ అవి పడిపోలేదు. సో అది కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఈ మెటీరియలాజికల్ డైరెక్టర్ని అడిగి జనరల్గా ఈ విండ్స్ మనం చూస్తుంటాం ఏప్రిల్ మే మాసంలో వస్తాయి, మళ్ళీ నవంబర్ డిసెంబర్లో జనరల్గా సైక్లోనిక్ టైప్ వస్తుంటాయి. సో వారిని అడిగి మేబీ ఒక నెల 6 నెల 15 రోజులు ఈ హోర్డింగ్స్ను సస్పెండ్ చేయడం కూడా పోయిన సంవత్సరం జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయం కూడా ఇప్పుడు తీసుకోబోతున్నాం. పొద్దున ఎండ, రాత్రి వానతో వాతావరణంలో మార్పులు వస్తాయంటున్నారు వాతావరణ శాఖ ఆఫీసర్లు. మార్చి నుంచి ఋతుపవనాలు వచ్చేదాకా వాతావరణంలో మార్పులు వస్తాయంటున్నారు. క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడడంతో వడగండ్ల వానలు పడుతున్నాయని చెప్పినారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే 24 గంటలు కూడా గాలివాన పడొచ్చని అంటున్నారు. మనకి ఋతుపవనాలు వచ్చే వరకు జూన్ 1st వీక్ వరకు కూడా అడపా ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. మనకి ఇది ఈ సీజన్లో మనకి వేడి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సూర్యకిరణాలు నిటారుగా భూమి మీద పడతాయి కాబట్టి ఇక్కడ వేడి ఎక్కువ ఉంటుంది. ఆ వేడి ఎక్కువ ఉన్నప్పుడు మనకు తేమ కూడా కనుక వచ్చినట్టయితే మనకి ఈ క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి మనకి గాలివానలు లేకపోతే ఈ వడగళ్ళ వానలు పడతాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు దక్షిణ దిశగా కొంచెం గాలులు వీస్తున్నాయి 2 రోజుల నుంచి. ఎంత వేడి ఎక్కువ ఉండి ఎంత హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే మనకు అంత ఇట్లాంటి గాలివానలు వచ్చే మబ్బులు తయారవడానికి, క్యూములో నింబస్ మబ్బులు అంటాం మనము, అవి తయారవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. వర్షంతో వాతావరణం చల్లబడింది. మరో 3 రోజుల తర్వాత ఎండలు మళ్లీ పెరుగుతాయని వాతావరణ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు.